ఇంకోటి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నిన్న వచ్చిన రోజునే 17 కేసులు విచారించారు. ఆయన పేరుకుపోయినటువంటి కేసులని త్వరగా ముగించేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నారు. అదొక మంచి పాయింట్. రెండోది వచ్చేటప్పటికి సుప్రీంకోర్టులో కొంతమంది సీనియర్ లాయర్లు అంటారు. కపిల్ సిబల్స్, ప్రశాంత్ భూషణ్ ఇట్లాంటి వామపక్ష భావజాలిక యాంటీ మోడీ శక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు జడ్జి గారు ఎదురుగుండా నుంచుని అర్జెంటుగా ఇది వినాల్సిన అవసరం ఉంది అని ఒక 4 ముక్కలు చెప్పగానే ఓకే అని టైమింగ్ ఇచ్చాడు. 10 సార్లు అట్లా ఇచ్చి ఏదో ఒక్కసారి మాత్రం తిరస్కరించినట్టు నాటకం ఆడుతూ వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనిస్తూ మిగతా లాయర్లను తొక్కేసేటటువంటి కార్యక్రమం నడుస్తూ వచ్చి ఇప్పుడు సూర్యకాంత్ జస్టిస్ అయ్యాక ఇది చీఫ్ జస్టిస్ అయ్యాక కీలకమైన అడుగులు వేశారు. మీరెవరూ నోటితో వచ్చి ఇక్కడ మెన్షన్స్ చేయొద్దు, ఒక పేపర్ మీద రాసేవండి, రిజిస్ట్రీ చూసి నాకు చెప్తాడు, నేను అక్కడ నిర్ణయం తీసుకుంటాను తప్పించి ఇక్కడ వద్దు. తద్వారా ఆ లాయర్లకి అందరికీ యూనిఫామ్ కోడ్ అన్నటువంటిది, అంటే డ్రెస్సుల్లో యూనిఫామ్ ఉంటుంది, అందరి పట్ల ఒకే విధంగా ప్రవర్తిస్తానన్న సంకేతం ఇచ్చారు. బట్ ఆగనిస్తారా, నడవనిస్తారా? 2 ఏళ్ళు ఉంది ఆయనకి టైం. కాబట్టి బాధ్యతగా వీళ్ళు మారతారా లాయర్లు, ఆయన్నే మారుస్తారా చూడాలి.